ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि. త్రిగుణాలు అనగా సాత్విక రాజస తామస భావాలన్నీ నా నుండే కలుగుచున్నాయని తెలుసుకొనుము. కానీ నిజముగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు. అనగా భగవంతుడు త్రిగుణాలకు అతీతుడు అని అర్థం. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయం అంతా గుణాల యొక్క కార్యరూపములైన సాత్విక రాజస తామసములు అను 3 భావాలచే మోహానికి గురవుతున్నాయి. కనుక త్రిగుణాలకు అతీతుడనైన శాశ్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు తెలుసుకోలేకపోతున్నాయి. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ యే ప్రపద్యంతే మాయామేతాంతరంతి తే. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. దీన్ని అధిగమించడానికి సాధ్యం కానిది. కానీ కేవలము నన్ను నిరంతరం భజించువారు ఈ మాయను అధిగమించి సంసారమనే సాగరం నుండి బయటపడగలరు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. మాయలో చిక్కుపడటం వల్ల విపరీత జ్ఞానానికి లోనైన వారు, రాక్షస ప్రవృత్తి గలవారు, నరులలో అధములు, మూఢులు, మూర్ఖులు, చెడ్డ పనులను ఆచరించేవాళ్ళు నన్ను భజింపరు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థే జ్ఞానీ చ భరతర్షభ. ఓ అర్జున, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకునేవారు అర్థార్థులు. అనగా అర్థాన్ని కోరుకునేవారు. శారీరక మానసిక బాధకు గురి అయిన వారు ఆర్తులు. ఐహిక విషయాలపై అంటే భౌతిక విషయాలపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వజ్ఞానమును పొందుటకు కోరిక గలవారు జిజ్ఞాసువులు. పరమాత్మ ప్రాప్తిని పొందిన జ్ఞానులు. ఇటువంటి 4 రకాల భక్తులు నన్ను భజిస్తారు.